ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం గోరింటాకు యొక్క కథ చెప్పుకుందాము. ఆషాఢమాసం వచ్చేసింది కదండి. ఆషాఢమాసం అంటేనే గోరింటాకు సంబరాలు సందడి. అయితే అందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు, రకరకాలుగా పెట్టుకుంటారు. మెహందీ అని, కోన్లని, ఇప్పుడు పిల్లలు చాలా రకరకాల డిజైన్లు పెట్టుకుంటున్నారు. అయితే అసలు గోరింటాకు కథ ఏంటి అంటే దీనికి ఒక పురాణ కథ ఉంది. అది ఏంటో మనం చెప్పుకుందాం. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టిందట. ఆ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దది అయ్యి, నేను సాక్షాత్తు పార్వతీ రుధిర అంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసుకుంది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపు పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అంది. అప్పుడు పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధము అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది, అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి, అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఈ చెట్టు ఆకుల పసరుతో చేతులకు కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో బాధగా చెప్పగా, ఇప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింటాకు నుదుటన పండదు, 100 వరహాలు ఇచ్చినా నుదుట పండదంటారు. ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి అని అంటారు. ఇక భర్తకు గోరింటాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఈ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు, ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు. గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. నిజానికి గోరింటాకుకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునే దానికి, ఈ ఆషాఢమాసంలో పెట్టుకునే దానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢమాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులను చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అని అందరూ అంటూ ఉంటారు. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటంటే, ఆషాఢమాసము వర్షాకాలం. ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ల పగుళ్ళు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి, శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతో పెడుతున్నారు. కానీ అలాగే కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకుని వాళ్ళు చెప్పినట్టు నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు 100కి 100 పాళ్ళు లభిస్తాయి. ఇది మన గోరింటాకు కథ. ఈ గోరింటాకు కథ విన్నారు కదా. మీరు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు గోరింటాకు పెట్టిన చేతులే అందం. గోరింటాకు ప్రతి వాళ్ళు కూడా, అమ్మాయిలు ఆషాఢమాసంలోనే కాదు ఉత్తప్పుడు కూడా గోరింటాకు నెల నెల అస్తమానం కూడా పెట్టుకుంటూ ఉంటారు. గోరింటాకు కలర్ తగ్గగానే మళ్ళీ వెంటనే గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. గోరింటాకు అంటే పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. అంతేకాకుండా శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా, సైంటిఫిక్గా కూడా చాలా మంచిది, ఆరోగ్యకరం అన్నమాట గోరింటాకు. అందుచేత
దాంతో హెన్నాగా కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. సో గోరింటాకు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే గోరింటాకు చెట్టు ఇంటి ముందుగా వేయకూడదట. ఇంటి ముందుగా వేస్తే అంత మంచిది కదా అంటున్నారు. ఇంటికి కొంచెం దూరంగా వేసుకోవాలి, అంతేగాని మన ఇంటి ముందుగా వేసుకోకూడదు అని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఈ గౌరీదేవి కథ చెప్పుకున్నారు కదా. గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటాకు అని అర్థం అన్నమాట. సో ఆషాఢ మాసంలో అందరూ కూడా సరదాగా గోరింటాకులు పెట్టుకుని కాళ్ళకి చేతులకి కూడా చక్కగా మంచి మంచి కోన్లు అవి మంచి డిజైన్లు పెట్టుకుని ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఆషాఢ మాసం పవిత్రమైన మాసం కూడా, పూజలు చేసుకునే మాసం. ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు చేయరు, కానీ ఈ పూజలు వ్రతాలు అయితే చేసుకోవచ్చు అనమాట. చాతుర్మాసాల్లో ఆషాఢ మాసం ఒకటి. కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకోండి. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా గోరింటాకు పెట్టుకోవాలి. అది సుమంగళిలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.